దుందుభి, పరాభవ, రక్తాక్షి ఇలా తెలుగు సంవత్సరాలకు ఉన్నటువంటి పేర్లు ఈ రకంగా ఉండటానికి విశేషం ఏదైనా ఉందా? ఈ పేర్లలో ఉన్నటువంటి ప్రతికూలత ఆ సంవత్సరానికి ఉంటుందా? మనకి తెలుగు సంవత్సరాలు 60 ఎవరైనా మనం చెప్తాం. ఈ తెలుగు సంవత్సరాల్లో మనకి ఈ మధ్య పరాభవ అనేటువంటి ఒక సంవత్సరం కూడా ప్రారంభమైంది. ఈ పేర్లు ఏంటండి చాలా గమ్మత్తుగా ఉన్నాయి. మంచి పేర్లు పెట్టచ్చు కదా, ఏదో సంతోషం, ప్రమద మంచి పేరు పెడితే బాగుంటుంది కదా. రక్తాక్షి ఏంటండి బాబు, ఏదో రక్తం నీ రక్తం కళ్ళ చూస్తానని మన తెలుగు వాళ్ళు అంటుంటారు చూడండి. అక్షి అంటే కన్ను కదా, నీ రక్తం కళ్ళ చూస్తానన్నట్టు రక్తాక్షి అనే పేరేంటి? అలాగే పరాభవం అంటే అవమానం అనేటువంటి పేరుతోటి ఎవరైనా మంచి పేర్లు పెట్టుకోవాలి కదా. మన బిడ్డలకి అలాంటి పేర్లు మనం పెడతామా? రాక్షస అని ఎవరైనా పేర్లు పెట్టుకుంటారు ఏమో, అంత అధునాకంగా ఎవరు పెట్టని పేరు పెట్టాలని చెప్పి ఏ మహాతల్లో పెడితే పెడుతోందేమో మనకు తెలియదు. కానీ ఎవరు కావాలని మాత్రం రాక్షస అనే పేరు పెట్టరు కదా. మరి అందరూ తెలుగు వాళ్ళందరూ చక్కగా పాటించేటువంటి తెలుగు సంవత్సరానికి ఈ రక్తాక్షి ఏమిటి, పరాభవం ఏమిటి అంటే ఒక్కసారి మనం పూర్వకథలోకి సంక్షిప్తంగా వెళ్ళాలి. 60 సంవత్సరాలు నారదుడి యొక్క కుమారులు. ఎందుకంటే నారదుడు ఒకసారి, అది పెద్ద కథ అనుకోండి, స్త్రీ రూపంలోకి మారిన తర్వాత ఆయన కూడా సంసార జీవితం గడిపిన తర్వాత ఆయనకి పుట్టినటువంటి వాళ్ళు ఈ 60 మంది కుమారులు. ఈ 60 మంది కుమారులు ఒకసారి యుద్ధరంగంలో చనిపోతే విలపిస్తూ ఉంటే నారదుడు విష్ణుమూర్తి అనుగ్రహించాడట. నువ్వేం బాధపడకు, లోకంలో వాళ్ళు చిరస్థాయిగా నిలబడిపోతారు, వాళ్ళ పేర్లు చిరస్థాయిగా ఉంటాయి, కాలచక్రంలో వాళ్ళని అందరూ స్మరించుకుంటూ ఉంటుంటారు అని నారదుడికి విష్ణుమూర్తి ఆశ్వాసన వరం ఇచ్చాడు. అందువల్ల ఆ నారదుడికి పుట్టినటువంటి సంతానం ఏదైతే ఉన్నారో, స్త్రీ రూపంలో ఉన్న నారదుడికి పుట్టిన సంతానమే ఈ 60 సంవత్సరాలు, ఈ 60 మంది కుమారులు. మరి మన ప్రశ్న ఏంటంటే, మంచి పేర్లు ఉండొచ్చు కదా, మధ్యలో ఈ రక్తాక్షి లాంటి తీవ్రమైనటువంటి పేర్లు ఎందుకున్నాయి అంటే, ఇది మనకి సందేశం ఇవ్వటానికి, లోకంలో మనకి సందేశం ఇవ్వటానికి ఈ రకంగా పేర్లలో కొన్ని తీవ్రమైనటువంటి పేర్లుగా, కొన్ని భరించలేనటువంటి పేర్లుగా, కొన్ని శుభాలనిచ్చే పేర్లుగా, కొన్ని అశుభాలనిచ్చే పేర్లుగా ఉన్నాయి. ఎందుకనంటే కాలం ఒక్క రకంగా ఉండదు, అది మనకి బోధించటం. కాలం ఎప్పుడూ కూడా సుఖంగా ఉండదు, కాలం ఎప్పుడూ కూడా దుఃఖంగా ఉండదు. సుఖము దుఃఖము కలిసి ఉంటుంది. ఒకసారి సుఖం పెరుగుతుంటుంది, ఒకసారి దుఃఖం తగ్గుతుంటుంది. కాబట్టి కాలములో ఏ రకమైన మార్పులు వస్తాయో అది మనకి ప్రబోధించడానికి, మానవులమైన మనందరికీ బోధించడానికి, నాయన కాలచక్రం ఈ రకంగా ఉంటుంది అని చెప్పటానికి, జీవితంలో పరాభవం ఉంటుంది, జీవితంలో నీ వైపు రక్తాక్షులు కురిపించే వాళ్ళు ఉంటారు. కాబట్టి కాల ప్రబోధం ఇది. అలాగే దుందుభి, జయధ్వానాలు నువ్వు మోగించేటువంటి సమయం ఉంటుంది. అలాగే నీరసంగా నువ్వు భావించేటువంటి ప్లవంగంలాగా, కప్పలాగా నువ్వు గెంతాల్సినటువంటి రోజులు కూడా నువ్వు ఉంటాయి, ఇలా ప్రతి సంవత్సరం. కాబట్టి కాలంలో ఏ రకమైన మార్పులు జీవన కాలంలో, జీవన పరిస్థితుల్లో వస్తాయో మానవులకి చెప్పటానికి ఈ పరిస్థితులన్నిటికీ ఒక పేర్లు పెట్టారు. ఆ పేర్లే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ దుందుబి కానీ, రక్తాక్షి కానీ, పరాభవ కానీ. సరే, పరాభవ గురించి కూడా ఒక మాట చెప్పుకుందాం. పరాభవ, పరాశక్తి ఏదైతే ఉన్నదో ఆ అమ్మవారు, భవ శివుడు. కాబట్టి పరాశక్తి శివుడు, ఆ ఇద్దరు యొక్క సమ్మిళితము పరాభవం అని చెప్పి మన వాళ్ళు చమత్కారంగా దానికి ఒక చక్కటి నిర్వచనం కూడా ఇచ్చారు. కానీ అసలైన అర్థం మాత్రం అవమానం. అంటే పరాభవము అని అంటే అవమానము. అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎవరైతే స్వామివారిని చక్కగా సేవన చేస్తూ ఉంటారో వాళ్ళకి జీవితంలో అవమానాలు ఎదురు కావు. అవమానాలు ఎదురు కానటువంటి సద్గుణవంతులుగా మనం ప్రవర్తిల్లాలి అని చెప్పి పరాభవ సంవత్సరం మనకి ప్రబోధిస్తోంది.